ఇరుగు పొరుగు తుని చిచ్చుల గొడవలు. పక్షుల గ్రామంలో తుని పిచ్చుక, చిచ్చుకాకి ఇల్లు పక్కపక్కనే ఉండేవి. మధ్యలో ఒక చిన్న కాలిబాట తప్ప పెద్ద అడ్డుగోడలేమీ లేవు. తుని పిచ్చుక ఇల్లు చిన్నగా, నీటుగా, ఇంటి ముందు చిన్న పూల మొక్కలతో అందంగా ఉండేది. ఇక చిచ్చుకాకి ఇల్లు కొంచెం పెద్దగా ఉన్నా ఎప్పుడూ ఏదో ఒక సామాను బయటపడేసి కొంచెం చిందరవందరగా కనిపించేది. ఇద్దరూ ఇరుగు పొరుగు వారే అయినా వాళ్ల మధ్య స్నేహం కంటే గొడవలే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. తుని కష్టపడి పని చేసుకుంటే చిచ్చు మాత్రం బద్ధకంగా ఉంటూ తుని చేసే ప్రతి పనిలో ఏదో ఒక వంక పెట్టడం అలవాటు. ఒకరోజు ఉదయం తుని పిచ్చుక ఇంటి బయటున్న చిన్న పొయ్యి మీద వేడివేడిగా అట్లు వేస్తోంది. ఆ అట్ల వాసన గాలిలో తేలుతూ పక్కనే ఉన్న చిచ్చుకాకి ఇంటి కిటికీలో నుండి లోపలికెళ్ళింది. అప్పటికే బారెడు పొద్దెక్కిన చిచ్చుకాకి ఇంకా తన అందమైన మడత మంచంలో ముసుగు తన్ని పడుకునే ఉంది. ఆ ఘాటైన అట్ల వాసన, పొగ తన ముక్కుకు తగలగానే ఉలిక్కిపడి లేచింది. చిచ్చుకాకి దగ్గుతూ కళ్ళు నులుముకుంటూ, ఏంటిది పొగ? నా సున్నితమైన ముక్కు పగిలిపోయేలా ఉంది. ఏ ఇల్లు కాలిపోతుందో ఏంటో, నా నిద్ర పాడు చేశారు అని గొనుక్కుంటూ కిటికీలో నుండి బయటకు చూసింది. బయట తుని పిచ్చుక హాయిగా అట్లేసుకుంటూ తన కూతురు బుజ్జి పిచ్చుకకు తినిపిస్తూ కనిపించింది. ఆ పొయ్యి నుండి వస్తున్న పొగ నేరుగా చిచ్చుకాకి కిటికీ వైపే వస్తుంది. అది చూసి చిచ్చుకి ఒళ్ళు మండిపోయింది. చిచ్చుకాకి తనలో తాను, ఓహో, ఈ తొని పనేనా ఇదంతా? కావాలని నా కిటికీ ముందే పొయ్యి పెట్టి నా నిద్ర చెడగొడుతోంది. దీని అంతు చూడాలి అని అనుకుంటూ నిద్రమత్తులోనే కోపంగా బయటకొచ్చింది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, ఏంటి ఈ ఉదయం పూట నీ హడావడి? నీ పొయ్యి పొగతో నా ఇల్లంతా నిండిపోయింది. నాకు ఊపిరాడడం లేదు. పైగా ఆ అట్ల వాసనకు నా తల తిరిగిపోతుంది. వెంటనే ఆ పొయ్యి ఆపేయ్. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఏంటి చిచ్చు, అప్పుడే నిద్రలేచావా? నేను నా ఇంటి బయట వంట చేసుకుంటున్నాను. నీకేంటిబ్బంది? అయినా నా అట్ల వాసన అంత బాగుంటుంది, దానికి తల తిరుగుతుందా? నాకు బాగుండలేదు. ఆ వాసన నాకు పడదు. నీ పొగ వల్ల నా అందమైన మొక్క నల్లగా అయిపోతుంది. నువ్వు కావాలని నా కిటికీ ముందే పొయ్యి పెట్టావు. నా మీద నీకు అసూయ ఎక్కువైపోయింది. అసూయ దేనికి? నువ్వు హాయిగా పడుకుంటే నేను కష్టపడి వంట చేసుకుంటున్నాను. ఇందులో అసూయ పడడానికి ఏముంది? అయినా పొయ్యి ఎక్కడ పెట్టుకోవాలో నువ్వు చెప్తావా ఏంటి? ఇది నా స్థలం. ఇంతలో వాళ్ల గొడవ విని వాళ్ల పిల్లలు బుజ్జి పిచ్చుక, చిన్నుకాకి అక్కడికొచ్చారు. చిన్నుకాకి తల్లివైపు చూస్తూ, అమ్మా, ఏమైంది? తుని అత్త వేడివేడి అట్లు వేస్తుంది. వాసన భలే వస్తుంది. నాకు కూడా ఒకటి పెట్టించుకోవా? చిచ్చుకాకి చిన్నుని గట్టిగా గిల్లి, ఒరేయ్, నువ్వు నోరు మోసుకొని లోపలికి పో. ఈ వాసన విషం లాంటిది, తినకూడదు. బుజ్జి పిచ్చుక తల్లివైపు చూస్తూ, చిచ్చు అట్టి ఎందుకలా అరుస్తోంది? నీ అట్లు చాలా బాగుంటాయి కదా. కావాలంటే చిచ్చు అట్టికి కూడా ఒక